నరసింహ శివలింగ ఇక్కడ అండర్ గ్రౌండ్ శివ టెంపుల్ చూసాము. లోటస్ మాలు, పద్మమాలు, కాలుగోపుర. పద్మమాలు అంటే చూడలేదు, అంటే ఇది ఎలిఫెంట్ స్టెబుల్, ఇది దానికే అది పద్మమాలు అంటారు. ఓకే. ఇక్కడ క్వీన్స్ ప్యాలెస్ ఏరియాలో కోనియరు దసరా బొమ్మ. ఇప్పుడు అజర్రామ టెంపుల్ చూసినారు, ఇది క్వీన్స్ పాత్. ఇది ఓకే, క్వీన్స్ పాత్ చూడబోతున్నాం. ఎంట్రన్స్ నుంచి ఇటు పోతాం మేము. కాదు, గంటి టెంపుల్ ఇది వద్దా అంటారా? ఇది ఊరు నుంచి బయట పోవాలి సార్. ఇది అవునా? అన్ని మొత్తం ఊరు నుంచి బయట పోవాలి. ఓకే ఓకే, అదే వేరే రూట్ వస్తుంది. ఈ బ్లాక్ రూట్ లో ఇది భీమస్ గేట్ అనే. భీమస్ గేట్ చూపిస్తారా? అంటే చూద్దాం, లోపల పోతాం మేము. అక్కడ బండి లోపల పోతుంది అనమాట. నిలిసండి ఒకసారి అలా. ఇటు నుంచి ఇక్కడ డ్రాప్ చేస్తాము. ఇది మీరు చూసుకునే ఇటు నుంచి మీరు బ్రిడ్జ్ పోతారు. కింగ్ బ్యాలెన్స్ చూడలేదు మనం. ఇది విఠల్ టెంపుల్ అనుకుంటది. అవునా? అక్కడ మీరు దాన్ని మీది చూస్తానికి. ఇప్పుడు మనం చూడబోతున్నాం క్వీన్స్ బాత్ ఏరియా. రాణి గారు ఇక్కడే స్నానం చేసేవారు అనమాట. మనకు తెలుసు మన లైక్ రెస్ట్ రూమ్స్, వాష్రూమ్స్ ఎంత లైక్ బాత్ ఏరియా ఎంత చిన్నగా ఉంటుందో, బట్ చూసుకోవచ్చు. లైక్ అందుకే అంటారు బతికితే రాజు లైఫ్ బతకాలి అనేసి. లైక్ వాళ్ళు ఒక స్నానం చేయడానికి కూడా ఇంత పెద్ద చోటు ఏర్పాటు చేసుకున్నారంటే అదే కదా రాజు లైఫ్, లైక్ క్వీన్ లైఫ్ అంటే. ఏదైనా కూడా అలానే ఉంటుంది అనమాట. లైక్ లావిష్ అంటే జస్ట్ అది మనము కంఫర్ట్ తో వెళ్ళడం కాదు, దానికి చాలా లగ్జరీ తోడే ఉంటది అనమాట. అప్పుడే ఇక్కడ లైక్ చూడండి, నేను అందుకే అంట ఎప్పుడైనా బతికితే రాజు బతకాలి అనేసి. అంటే ఏదో కొద్ది డబ్బుండి ఎంజాయ్ చేయడం కాదు, పూర్తి డబ్బుంది పూర్తిగా ఎంజాయ్ చేయడం. అసలు స్నానం చేయడానికి లైక్ క్వీన్స్ బాత్ ఇక్కడికి ఇంత పెద్ద ప్లేస్ అంటే, ప్రస్తుతానికి ఇక్కడైతే వాటర్ లేదు, కానీ వాటర్ ఉంటే మాత్రం చాలా బాగుండేది అనమాట. మనం ఎప్పుడైనా ఈత కొట్టాలంటే స్విమ్మింగ్ పూల్ కి వెళ్తాం. రాణులు, రాజులు వాళ్ళంతా కూడా వాళ్ళ సొంత స్విమ్మింగ్ పూల్స్. వాళ్ళు ఎలా అంటే వాళ్ళు లైక్ వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఒక ఊరిని ఆక్రమించుకునేంత లగ్జరియస్ ఉంటది అనమాట. లైక్ క్వీన్స్ కానీ లేదంటే రాజుల లైఫ్ అంటే ఎలా ఉంటదంటే, వాళ్ళ హోమ్ కే ఒక 10-15 ఎకరాస్, తర్వాత వాళ్ళు బాత్ ఏరియాకి జస్ట్ అది మనకి ఇది ఎలా ఉంటుందంటే ఒక స్విమ్మింగ్ పూల్ లో ఉంటుంది, కానీ క్వీన్స్ అండ్ కింగ్స్ కి ఇది జస్ట్ ఒక స్విమ్మింగ్ చేయడానికి కొలను మాత్రమే అనమాట. ఇప్పుడే మనం క్వీన్స్ బాత్ ఏరియా అయితే చూసాం అనమాట. చాలా లావిష్ గా ఉంది, లైక్ లగ్జరియస్ గా ఉంది. ఏంటంటే ఇంకా వాటర్ ఉంటే మాత్రం చాలా బాగుండేది. ఇంకా మన చివరి ప్లేస్ విఠల టెంపుల్ కి అయితే వెళ్ళబోతున్నాం. నిజం చెప్పాలంటే చాలా డీహైడ్రేట్ అయిపోయా. 3 లీటర్స్ ఆఫ్ వాటర్ ఖాళీ చేసేసా. ఇప్పటికి 12:45 అవుతుంది, అయినా కూడా 3 లీటర్స్ వాటర్ తాగేసా అంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేసి. హాయ్ గైస్, యాక్చువల్లీ ఇప్పుడైతే మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో మీరు చూస్తున్నారు కదా, విఠల టెంపుల్ కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు 1 నిమిషం ఉందండి, లైక్ బ్యాటరీ ఇలా జీప్ లో కూడా వెళ్ళొచ్చు అనమాట. కానీ ఇలా వెళ్తే ఫీల్ ఏముంటుంది, అరే మనం వచ్చిందే లైక్ ఆ స్ట్రగుల్ ఫేస్ నుంచి సో మెనీ మెమరీస్ ని గెయిన్ చేయడానికి. అలాంటప్పుడు మనం జస్ట్ దాంట్లో బ్యాటరీ వెహికల్ లో వెళ్ళి లేదంటే కంఫర్ట్ చూసుకుంటే మనం చాలా మెమరీస్ ని అయితే గెయిన్ చేయలేం. తర్వాత ఒక 4-5 ఇయర్స్ తర్వాత మనము హంపీకి వచ్చినప్పుడు కూడా డిస్కస్ చేసుకోవాలన్నమాట. అరే అప్పుడు ప్రీవియస్ గా వచ్చినప్పుడు ఇట్లుండే, ఇప్పుడు ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయ్యాము, సో ఇప్పుడు మనం కంఫర్ట్ జోన్ ని ప్రిఫర్ చేయొచ్చు అనేలా ఉండాలి. ఇప్పుడు కూడా మనం కంఫర్ట్ జోన్ ని ప్రిఫర్ చేయొచ్చు, అయినా కూడా కంఫర్ట్ ఎలా ఉంటుందంటే వెళ్దామంటే చాలా మెమరీస్ ని గెయిన్ చేయలేం. నేను చెప్తా కదా, ఎప్పుడైనా ఏ వీడియోలో అయినా ఏ బ్లాగ్ లో అయినా నేను చెప్పేది ఒకటే విషయమే. ఇక్కడ చూసుకోవచ్చు తుంగభద్ర నీరు కూడా మనకు కాలువల్లో కనిపిస్తూ ఉంటుంది, చాలా ప్యూర్ గా ఉంటుంది. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట. లైక్ ప్యూర్ నేచర్ ని చూసినప్పుడు, ఎలాంటి ఆర్టిఫిషియల్ గా లైక్ హ్యూమన్ మేడ్ కాకుండా, మ్యాన్ మేడ్ కాకుండా
అదంతకి అదే ఉంటే మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎండ మాత్రం మామూలుగా లేదుగా. చూసారుగా వాళ్ళు బ్యాటరీ వెహికల్లో వెళ్తున్నారు. ఓకే, అలాంటి నడవలేని వాళ్ళు, ముసలి వాళ్ళు వెళ్తున్నారు అనమాట. కానీ 1 కిలోమీటర్ ఉన్న దానికి ఈవెన్ నేను అండర్స్టాండ్ చేసుకోగలను. చాలా ఎండ ఉంది, బ్యాటరీ వెహికల్లో వెళ్ళడం కూడా ఒక మంచి పనే. విఠల టెంపుల్ వెళ్ళే రూట్ లోనే మనకు ఒక మంటపం అయితే వస్తుంది అనమాట. ఇక్కడే ఒక వేప చెట్టు కూడా ఉంది. చూస్తుంటే సేమ్ మా ఊరు చూస్తున్నట్టే అనిపిస్తుంది. ఏంటంటే మా ఊర్లో ఇలాంటి టెంపుల్స్ కట్టడాలు ఏం లేదు, కానీ కొండలు, ఈ ఎండ, తక్కువ చెట్లు అన్ని కూడా మా ఊరినే గుర్తు చేస్తున్నాయి. ఇక్కడ విఠల టెంపుల్ వెళ్ళే రూట్ లోనే మనకు చాలా పుష్కరణలు అయితే కనిపిస్తాయి అనమాట. ఇప్పటికి 2 పుష్కరణలు అయితే చూసా. దాదాపు 1.5 కిలోమీటర్ నడిచొచ్చిన తర్వాత విఠల టెంపుల్ కి అయితే ఇంకొక కొద్దిసేపట్లో, ఇంకొక 500 మీటర్లో ఉన్నాం, చేరుకోబోతున్నాం. ఇక్కడ ఎండ మరీ ఇంతగా ఉండడానికి కారణం నాకు తెలిసినంత వరకు తక్కువ చెట్లు ఉండడం, తర్వాత చుట్టూ కొండలు ఉండడం, ఇదే రీజన్ అయి ఉంటుంది నాకు తెలిసి. చాలా వరకు శిథిలమైపోయింది, అంటే ధ్వంసం చేసేసారు. తర్వాత ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా కొద్ది భాగం అయితే భూమిలోకి కుంగిపోవడం జరిగింది. విఠల టెంపుల్ ఇంతకు ముందు ఇదంతా కూడా తెలుగు బుక్ లో చూస్తుండే. మనం చూడబోతున్నాం స్టోన్ చారియట్. ఇంత దూరం వచ్చింది ఆల్మోస్ట్ అండ్ మేజర్లీ దీనికోసమే, స్టోన్ చారియట్. అండ్ ఇక్కడే విఠల టెంపుల్లోనే లైక్ మ్యూజిక్ పిల్లర్స్ కూడా ఉన్నాయి, దాన్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. అది లైక్ ₹50 నోట్ పై ఉన్నటువంటి స్టోన్ చారియట్ ని ₹50 నోట్ పై నుంచి డైరెక్ట్ గా చూస్తున్నాం. అండ్ అక్కడ ఉన్నటువంటి మ్యూజికల్ పిల్లర్స్ ని మనం టచ్ చేయడానికి వీలు లేదు. విఠల టెంపుల్ మనం ఎంటర్ అవ్వగానే మనకు స్టోన్ చారియట్ అయితే ఉంటది అనమాట. సో ఈ మ్యూజిక్ పిల్లర్స్ నుంచి మ్యూజిక్ అయితే అలా వస్తుంది అనమాట. మనకు టచ్ చేస్తే 6 నెలలు జైలు శిక్ష అని ఇక్కడ ఉన్నటువంటి గైడ్ చెప్పారు. 6 నెలల బ్రో. ಒಳಗಡೆ ಇದೆ ಇದು ಮಹಾಮಂಟಪ, ಸಂಗೀತ ಮಂಟಪ, ಅದಾದ್ಮೇಲೆ ರಂಗಮಂಟಪ, ಅದಾದ್ಮೇಲೆ ಗರ್ಭಗೃಹ. ఇదంతా కూడా మ్యూజికల్ మండపం అన్నమాట, సంగీతం యొక్క మండపం. ఎక్కడ చూసినట్టు కూడా, ఎక్కడ టచ్ చేసినా కూడా మనకు పిల్లర్స్ నుంచి సౌండ్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ వర్షం వచ్చినప్పుడు జారి ఇలా వచ్చి ఇలా వస్తాయి అనమాట. దీంట్లో పడి ఇక్కడ నుంచి ఇలా వేరే ఇలా వస్తాయి. ఒక ఆటలానే చేస్తారనమాట.
మన లేపాక్షిలో కూడా సేమ్ ఇలానే కొంచెం చాలా బాగుంటుంది ఆర్కిటెక్చర్. సంగీతపు స్తంభాలు ఆ మంటపం దాటుకొని వచ్చిన తర్వాత మనకు టెంపుల్లోకి ఎంటర్ అవుతాం అనమాట. చాలా బాగుంది, కొంచెం లేపాక్షి ఫీలింగ్ వస్తుంది. బికాస్ కట్టడాలు కూడా లైక్ ఆర్కిటెక్చర్ లైక్ శిల్పాలు అన్ని కూడా అలానే ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే కుంభకర్ణుడు లైక్ పడుకొని ఉన్నట్టు మేకలు గొర్రెలు తర్వాత పెద్ద పెద్ద శబ్దాలతో కుంభకర్ణుని నిద్రలేపడానికి కోసం ఇక్కడ అలా చిత్రించబడింది. నాకు సేమ్ సాహసం మూవీలో గోపిచంద్ల అనిపిస్తుంది. ఈ విఠలం లైక్ విఠల టెంపుల్లో కొంచెం ఇలా రాగానే ఇక్కడ ఏంటంటే వర్షం నీరు ఇక్కడికి వచ్చి చేరుకొని లైక్ ఈ రాతి ద్వారా ప్రవహించి ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట. ఆ సన్లైట్ పడినప్పుడు అది ప్యూరిఫై అవుతుంది. అలానే నైట్ టైం అది ఒక కాంతిని వెదజల్లుతుంది అనేసి ఇక్కడ ఉన్నటువంటి గైడ్స్ అయితే చెప్పడం జరిగింది. విఠల టెంపుల్లో చూసుకున్నట్లయితే చక్కటి శిల్పం. ఇక్కడ ఏంటంటే హిస్టారికల్ ప్లేసెస్ అన్నమాట. అలానే ఈ ఆర్కిటెక్చర్ చూడడానికి ఈ లైక్ ఈ శిల్పకళలు ఎవరైతే ఇష్టపడతారో లైక్ ఆర్కాలజీ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళైతే విజిట్ అవ్వచ్చు. చాలా బాగుంటది. ప్రతి పిల్లర్ కి ఒక స్టోరీ కాదు, ప్రతి ఎక్స్ప్రెషన్ కి కూడా ఒక 10+ స్టోరీస్ ఉంటాయి ఆ పిల్లర్ లో చెక్కినటువంటి శిల్పాలకి. డెఫినెట్లీ ఈ స్టోరీస్ అన్ని కూడా బుక్స్ లో ఉంటే పిల్లలు చాలా మంది ఎంజాయ్ చేస్తారు. బికాస్ ఇవన్నీ కూడా ఏదో ఒక మోరల్ వాల్యూని ఇచ్చేటువంటి స్టోరీసే ఈ శిల్పకళల్లో చెక్కడం అయితే జరుగుతుంది అనమాట. జస్ట్ నార్మల్గా ఏదో కార్టూన్స్ ఛానల్లో ఉన్నటువంటి మోరల్ స్టోరీస్ అయితే ఇక్కడ వీళ్ళు ఇలా చేయరు కదా. ఏదో డెఫినెట్లీ ఇన్ డెప్త్ మోరల్ వాల్యూస్ ఉన్నటువంటివే ఈ శిల్పకళల్లో పొందుపరచడం జరుగుతుంది. అలానే ప్రతి ఎక్స్ప్రెషన్స్కి కూడా ఒక స్టోరీ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ప్రతి ఎక్స్ప్రెషన్స్కి ప్రతి పోజ్కి నాకు అసలు ఆశ్చర్యమవుతుంది. ఏంటంటే మనము ఏదైనా పిక్స్ తీసుకోవాలనుకున్నప్పుడు మనకు తెలిసిన పోజెస్ ఏంటి, జస్ట్ ఒక గోడకు లీన్ అయ్యి అనుకోవడం, లేదంటే అలా కొన్ని పోజెస్ తెలుసు అనమాట మనకు. కానీ ఇక్కడ పిల్లర్స్లో చూసుకున్నట్లయితే ఎన్ని డిఫరెంట్ పోజెస్ అంటే భరతనాట్యం చేస్తుంటారు కదా వాళ్ళు, కానీ చాలా 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 డిఫరెంట్ పోజెస్. నాకైతే ఎవరైతే మోడలింగ్ చేయాలనుకుంటున్నారో లైక్ జారా మోడల్స్ ముందు నుంచే ఉన్నారు. జారా మోడల్స్ ఏంటంటే మనం వచ్చి టెంపుల్స్ వచ్చి గమనించాలి, షూర్గా చాలా పోజెస్ని మనం ఫైండ్ అవుట్ చేయగలం. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇది ఆవుగా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి హ్యాండ్ చేంజ్ అవ్వగానే ఇది ఏనుగులా కనిపిస్తుంది అనమాట. లైక్ ఆర్ట్ అన్నది ఎంత స్పెషల్ గా ఉంటుందంటే లైక్ 3D అన్నది అప్పట్లోనే ఉంది. 3D కాదు ఇది, లైక్ AD అన్నలో నాకైతే తెలియదు అనమాట.